శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి జగ్గయ్యపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో కార్తీక మాస కాపు వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పర్చూరు అశోక్ బాబు, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వంగవీటి నరేంద్ర పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం కాపు కుటుంబీకులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొంది. ఇక కాపు కుటుంబీకులంతా ఐక్యతతో ఉండాలని తెలిపారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఎంత ముఖ్యమో జగ్గయ్యపేట నియోజకవర్గానికి సామినేని ఉదయభాను కూడా అంతే ముఖ్యమని కొనియాడారు. చివరి కార్తీక ఆదివారం కావడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో మన కాపు సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వీటిని విజయవంతం చేస్తున్నారు. నిజంగా మరి ఈ రోజున జగ్గయ్యపేటలో జరుగుతున్నటువంటి కాపు శ్రీకృష్ణదేవరాయ కాపు సమావేశ కార్యక్రమం చూస్తే నిజంగా ఒక కన్నుల పండుగ ఈ కార్యక్రమం నిర్వహించబడిందని సందర్భంగా తెలియపడుతున్నా. ఉదయభాను గారు కానీ లేకపోతే వేదికలో కాపు సోదరులందరూ కూడా సోదరిమణులందరికీ కూడా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన కాపు సోదరులందరూ కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు పరిపూర్ణటువంటి సంపూర్ణ సహకారాలు అన్ని విషయాలను కూడా మేము అందిస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియపరచుకుంటూ ఈ వనభోజన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి జగ్గయ్యపేట కాపు సోదరులందరికీ కూడా నా తరపున ఉదయభాను గారి తరపున పెద్దలందరూ